బెంగుళూరులోనే దాదాపు 230 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్నటువంటి ఒక అద్భుతమైన రాజభవనం ఉందని మీకు తెలుసా? ఇదే ఫ్రెండ్స్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ఎందుకు నిర్మించారు? టిప్పు సుల్తాన్ ఇక్కడ ఏం చేసేవారు? అసలు ఈ ప్రదేశం ప్రత్యేకత ఏంటి? ఈరోజు మనం లోపలికి వెళ్ళి పూర్తిగా చూద్దాం. లెట్స్ గో. ప్రస్తుతం మనమైతే గన బెంగళూరులోని కలస్పాలె ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ఉంది. బెంగళూరు సిటీ మధ్యలో ఇంతటి హిస్టారికల్ కట్టడం అయితే గన చాలా ఇంట్రెస్టింగ్. ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ అయితే గన 18th century ఎండింగ్లో పూర్తయింది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని వేసవి కాలంలో అతని విడిది కోసం అయితే దీన్ని ఉపయోగించేవారు. ఈ నిర్మాణంలో అయితే గన ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ప్రభావం అయితే గన స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఇది చెక్కతో చేసిన స్పందాలు అయితే కన్నా మెయిన్గా చూసుకుంటే ఇది ఎర్రచందనము, అందమైన ఆర్చెస్, అలాగే బాల్కనీ డిజైన్స్ చూస్తే కన్నా అప్పటి నిర్మాణ స్టైల్ అయితే కన్నా ఎంత అద్భుతంగా ఉండేదో మనకే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్న ఈ వుడెన్ పిల్లర్స్, ఆర్చెస్, బాల్కనీస్ అన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి. ఆ కాలంలో మోడర్న్ టెక్నాలజీ లేకపోయినా ఇంత అందమైన నిర్మాణాన్ని ఎలా నిర్మించారో చూస్తే కన్నా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ టిప్పు సుల్తాన్కు సంబంధించిన చారిత్రక వివరాలు, వస్తువులు మరియు ఫోటోగ్రఫీస్ అన్నీ ఇక్కడైతే కన్నా పేస్ట్ చేశారో అవి మనం అయితే చూడొచ్చు. ఈ ప్యాలెస్ని అయితే కన్నా అప్పట్లో రష్యే జన్నత్ అనేవాళ్ళు, అలాగే ఇంగ్లీష్లో చూసుకుంటే కన్నా హెవెన్స్ అబోర్డ్ అనే పేరుతో కూడా పిలిచేవారని హిస్టరీలో ఆధారాలు అయితే చాలా అయితే ఉన్నాయి. టిప్పు సుల్తాన్ జీవితంలో ఈ ప్రాంతానికి ముఖ్యమైన స్థానం అయితే చాలా ఉంది. నాకు పర్సనల్లీ ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే కన్నా బెంగళూరు అంటే మనకు గుర్తొచ్చేది ఐటీ కంపెనీసు, ట్రాఫిక్సు, మాల్సు, పబ్బులు, ఇందిరానగరు, ఎంజీ రోడ్డు, చర్చ్ స్ట్రీటు ఇవే గుర్తొస్తాయి. కానీ అదే బెంగళూరులో ఇలాంటి వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రదేశాలు కూడా ఉన్నాయని, అందుకే బెంగళూరుని కేవలం మోడర్న్ సిటీగా కాకుండా హిస్టరీ ఉన్న సిటీగా కూడా మనం చూడాలి. మీకు హిస్టరీ, ఆర్కిటెక్చర్ అలాగే ఓల్డ్ బెంగళూరు గురించి తెలుసుకోవడం ఇష్టమైతే గన టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ని అయితే గన తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్యాలెస్ అయితే ఇది అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గన లైక్ చేయండి. బెంగళూరులో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని ఇప్పుడే అయితే కనుక సబ్స్క్రైబ్ చేసేసండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ బెంగళూరు లొకేషన్తో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.